ఇలా భగవంతుణ్ణి నింద చేయడం చాలా మందిలో చూస్తారు. జై శ్రీరామ్. మీరు చూడండి, తాను తప్పు చేస్తే అక్కడితో పోతుంది, నాదే తప్పండి అంటే అక్కడితో దరిద్రం పోతుంది. అలా అనడు వీడు. తప్పు చేసి నాది తప్పు కాదండి, ఆ వెంకటేశ్వర స్వామి వారికి 2 భార్యలు లేరండి అంటాడు. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఏంటి నీ బుర్ర? చెరో పక్కన శ్రీదేవి భూదేవి ఉన్నారు అంటే దాని అర్థం భూమిలో నుంచి పుట్టేవి ఎన్నున్నాయో అవి నీ అనుభవంలోకి రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి శ్రీదేవిగా. దరిద్రం అంటే ఏమిటండి? మీకున్నది అనుభవంలోకి రాకపోవటమే. ఇంట్లో అన్నీ ఉన్నాయి, తినడానికి లేదు, షుగర్ ఉంది కాబట్టి ఇంట్లో మధుర పదార్థాలు ఉండి ఒంట్లో షుగర్ ఉంటే దరిద్రమే. భూదేవి అనుగ్రహం ఉంటే శ్రీదేవి అనుగ్రహం లేదని గుర్తు. భూదేవి శ్రీదేవి అనుగ్రహం రెండూ నీకిచ్చి ఐశ్వర్యాన్ని భోగాన్ని ఇచ్చి సంతోషపడేటట్టు చేయగలిగిన వాడు మధ్యలో ఉన్నాడు. అది తాత్వికంగా అర్థం. అంతేగాని నువ్వు తప్పుడు పనులు చేసి వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఉన్నారంటే అదే అని అఘాయిత్య పాండిత్యం. ఇది ఎలా ఉందంటే తాను చేసే తప్పుని సమర్థించుకోవడానికి భగవంతుణ్ణి తిట్టడం. కొత్తగా ఏమిటి వచ్చిందంటే భగవన్ నింద కదా. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మీ దృష్టిలో భగవంతుడు అంటే ఎవరు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.